నా సంతానం అని ఒక 1000 కోట్లు అక్రమంగానే సంపాదించి కొడుక్కి ఇస్తాడు కానీ అనాథాశ్రమానికి ఇద్దామని ఎవడు అనుకోడండి, సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి ఇద్దామని ఎవడు అనుకోడండి. నా కొడుకే వీడిని వృద్ధాశ్రమంలో బారేసేవాడుకు ఈ కొడుకే. అప్పుడు తెలుస్తుంది కొడుకా ఇంత చేస్తే అన్న అంత చేయొద్దని చెప్పాను నేను అనవసరంగా అంటాడు. వీడికి ఎంత ఇచ్చినా చాలు, ఎందుకంటే దాన్ని హక్కుగా భావిస్తున్నాడు. కొడుకు గాని కూతురు గాని తేడా గమనించండి. బయట వాళ్ళు ఎవరికైనా మనం దానం చేస్తే దాన్ని హక్కుగా భావించరు. మన పిల్లలకి ఏమి ఇచ్చినా దాన్ని హక్కుగా భావిస్తారు. మాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తావు, అది హక్కు అయింది అక్కడికి. పోనీ ఏదైనా పిత్రార్జితమైన ఆస్తి అయితే పరంపరగా వస్తుంటే చట్టం ప్రకారం పిల్లలకే ఇవ్వాలి, అది ఉంది. నీ సొంత ఆస్తి ఇవ్వాల్సిన పని లేదండి, కష్టపడి సంపాదించుకుంటాం. స్వార్జితం ఎప్పుడు ఇవ్వాల్సిన పని లేదు, ఉత్తమం స్వార్జితం విత్తం. కానీ ఇవాళ వారసులు ఎలా తయారవుతున్నారంటే నాకు కాకపోతే ఎవరికి ఇస్తావు, లేకపోతే ముందే లేపేస్తా, అది కూడా తయారైంది. అంచేత వాళ్ళని పెంచేటప్పుడే మనం ఇది నీ కోసం కాదు నాయనా, నీకు ఇంతే, మిగిలింది నా ఇష్టం అని చెప్పాలి. చిన్నప్పుడే ఉగ్గుబాలతో నూరు పోస్తే ఆ త్యాగాన్ని వాడు ఆశించకుండా ఉంటాడు. ఇంతకంటే ఏమి రాదురా, నుంచి మన ఉద్యోగం మనం చేసుకోవడం మంచిది అనుకుంటాం.